విద్యను వ్యాపారంగా కాక ఒక సేవగా చూడాలని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం రాజుపాలెం సమీపంలో జీవన జ్యోతి జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెంలో జీవన జ్యోతి జూనియర్ కళాశాల ప్రారంభం కావడం ఈ ప్రాంత విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధమన్నారు. కార్యక్రమంలో జీవన జ్యోతి జూనియర్ కళాశాల చైర్మన్ కరెస్పాండెంట్ అమర్నాథ్ రెడ్డి జూనియర్ కళాశాలలో అత్యున్నత విద్యా బోధన అందిస్తామన్నారు. ప్రిన్సిపల్ అనిల్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఓబులేషు, అధ్యాపకేతర సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకి ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కాలేజీకి విచ్చేసి కాలేజీ ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే నిన్నటి వరకు ఒక విధంగా ఉండేది. ఎమ్మెల్యే మేడం గారు వచ్చి మాకు ఇచ్చిన ధైర్యాన్ని చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ మేడం గారికి నిజంగా నేను చేతులు నమస్కరించి జోడించి నమస్కారం చెప్తాను. ఆమె ఇచ్చిన ధైర్యంతో ఇంకా ముందుకు పోవచ్చు, ఇంకా బాగా చేయొచ్చు అనే ధైర్యాన్ని మాకు ఇచ్చారు. మాకు జీవన్ జ్యోతి స్కూల్స్ అని ఒక 20 స్కూల్స్ ఉన్నాయి మన రాయలసీమ అంతా కూడా. జూనియర్ కాలేజీ ఫస్ట్ టైం మనం నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నాం. ఈ జూనియర్ కాలేజీల విషయంలో ఎంసెట్ ఉంది, జేఈ మెయిన్స్ ఉంది, జేఈ అడ్వాన్స్ స్టార్ట్ చేస్తున్నాం. విత్ ఎక్స్పర్టైజ్డ్ లెక్చర్స్తో మనం కోచింగ్ ఇస్తున్నాం. మంచి ఫ్యాకల్టీని పెట్టేసి ఆ ఫ్యాకల్టీ కూడా మంచి ఓపికతో కూడిన ఫ్యాకల్టీని తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా మంచి ట్రైన్డ్, అంటే రాజస్థాన్ కోటా ప్లస్ డిఫరెంట్ పెద్ద పెద్ద కాలేజీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కలిగిన ఒక 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీని మనం లెక్చర్స్ని తీసుకొచ్చి మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వారితోనే డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ఎగ్జామ్ ఓరియంటేషన్ అలాగే ఎక్స్ప్లెనేషన్ కానీ పిల్లల్లో ఎటువంటి సమస్యలు లేకుండా, ఒత్తిడి లేకుండా ప్లే గ్రౌండ్ కూడా 10 ఎకరాల విశాలమైన ప్లే గ్రౌండ్లో మన బ్రహ్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ తీసుకొని ఆ కాలేజీలో మనం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎటువంటి ఒత్తిడి లేని విద్యను ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఫుడ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తా ఆటపాటలతో మంచి విద్యను అందిస్తామని చెప్పి చెప్తున్నాము. ఈ మామూలు కాలేజీలో చూస్తే, చాలా జూనియర్ కాలేజీలో చూస్తే ఓన్లీ చిన్న రూమ్స్ తీసుకొని బిల్డింగ్స్ తీసుకొని అటువంటి కాలేజీలో జరుపుతున్నారు. కానీ మనం 10 ఎకరాల విశాలమైన, అంటే వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఒక పీఈటీని ఏర్పాటు చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మనం ఏర్పాటు చేసి ఆ విధంగా మనం మంచి విద్యను అందిస్తామని గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎమ్మెల్యే మేడం గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కాలేజీకి విచ్చేయడం జరిగింది. చాలా ఓపికగా ఆమె చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసి విద్యార్థులను ఎలా కేర్ తీసుకోవాలా, విద్యార్థులు ఎలా ఉండాలి, ఏ విధంగా వాళ్ళతో మనం కేర్ తీసుకుంటే ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ మనం చూడగలుగుతాము, అన్ని విధాలుగా వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి చాలా సంతోషం. అలాగే ఏ సమస్యలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు మా దగ్గరికి రండి, మేము మీకు అండగా ఉంటాము. ఈ కాలేజీ ద్వారా మంచి స్టూడెంట్స్ని మీరు తయారు చేయాలి. మీరు కొత్తగా ఈ వేరే జిల్లా నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అటువంటి ధైర్యాన్ని మాకు ఇచ్చి ఎమ్మెల్యే మేడం గారు మమ్మల్ని ముందుకు పోయేదానికి చాలా నిజంగా మేడంకి ధన్యవాదములు. కాబట్టి ఆ మేడం ఇచ్చిన ధైర్యంతో ఇంకా ఉత్సాహంతో మేము రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని తెలియజేసుకుంటాం. ఇలా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో జీవన్ జ్యోతి జూనియర్ కాలేజీ ఒక ఐఐటి క్యాంపస్ అండ్ నీట్ క్యాంపస్ని మేము ప్రారంభిస్తున్నాము. సో మా కాలేజీలో పాన్ ఇండియా లెవెల్లో ఐఐటి ఫ్యాకల్టీస్, అంటే రాజస్థాన్, బెంగళూరు, విజయవాడలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్తో మేము ఈ కాలేజీ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆల్మోస్ట్ నెల్లూరులో ఇంతవరకు ఐఐటి ఫ్యాకల్టీస్తో ఫుల్ ఫ్లెక్స్డ్ క్యాంపస్ మాదే అవుతుంది. ప్లస్ మా క్యాంపస్లో ఎడ్యుకేషన్తో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ పరంగా ఒక మంచి ప్లే గ్రౌండ్ ఉంది. ఒక 10 ఎకరాస్లో ప్లే గ్రౌండ్తో మేము క్యాంపస్ రన్ చేస్తున్నాము. ఇందులో మీరందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ కాలేజీని కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కాలేజీని ప్రారంభించారు. సో మేడం కాలేజీని ప్రారంభించడం పాటుగా కాలేజీని ఎలా రన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. సో మేడం సజెషన్స్ని మేము ఫాలోఅప్ చేసుకొని ఈ అకాడమిక్ ఇయర్ అద్భుతమైన ఫలితాలతో మేము ముందుకు వస్తున్నామని తెలియజేస్తున్నాం.